ఒక రూమ్లో 100 మంది మధ్యలో మిమ్మల్ని కూర్చోబెట్టి కళ్ళలో బ్రైట్ లైట్స్ పెడుతూ చుట్టూ పెద్ద సౌండ్ బాక్సెస్ పెడితే ఎలా ఉంటుంది? అదే సిచ్యువేషన్లో ఆటిజం ఉన్న వాళ్ళకి 10 టైమ్స్ ఎక్కువ ఇంటెన్స్గా ఉంటుంది. కొంచెం సేపు కూడా వాళ్ళ మైండ్ వాళ్ళని అక్కడ ఉండనివ్వదు. ఇది ఒకళ్ళ ప్రాబ్లం కాదు, ఇండియాలో ప్రతి 65 మంది పిల్లల్లో ఒకళ్ళు ఆటిజంతో ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అసలు ఆటిజం అంటే ఏంటో కూడా క్లారిటీ లేదు. ఒకవేళ తెలిసినా ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియదు, వాళ్ళ బ్రెయిన్స్ ఎలా వర్క్ అవుతాయో తెలియదు. అందుకే చాలా కేసెస్ లేట్గా బయటకు వస్తున్నాయి. ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకునే ముందు అసలు ఆటిజం అంటే ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది దీని ఒక డిసీజ్ అనుకుంటారు, కానీ కాదు. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక కండిషన్. పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ ఏజ్ తో పాటే బ్రెయిన్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. దీన్ని బట్టే పిల్లల్లో మాట్లాడడం, వాళ్ళ పేరు పిలిచినప్పుడు రెస్పాండ్ అవడం, ఇలాంటి బేసిక్ స్కిల్స్ డెవలప్ అవుతూ వస్తాయి. కానీ ఆటిజం ఉన్న వాళ్ళలో ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాసెస్ నార్మల్ గా జరగదు, కొంచెం డిఫరెంట్ గా జరుగుతుంది. అందుకే పిల్లలు కొన్ని ఏరియాస్ లో ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సిమ్టమ్స్ అందరిలో ఒకేలా ఉండకపోయినా కొన్ని ప్యాటర్న్స్ కనిపిస్తాయి. మెయిన్ గా రెండు. ఫస్ట్ ది కమ్యూనికేషన్ లో ఇష్యూస్. కొంతమంది పిల్లలు మాటలు లేట్ గా స్టార్ట్ చేస్తారు, ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేస్తారు, ఒకవేళ పేరు పెట్టి పిలిచినా రెస్పాండ్ అవ్వరు, వాళ్ళ ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడతారు. రెండోది రిపిటేటివ్ బిహేవియర్. ఒకే పనిని ఒకే యాక్షన్ ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఒకే టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు, చేతుల్ని అదే పనిగా ఊపుతూ ఉంటారు, ఆడుకునే బొమ్మల్ని ఎప్పుడూ లైన్ గా ఒకేలాగా అరేంజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రొటీన్ కనుక డిస్టర్బ్ అయితే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అలాగే ఎక్కువ మంది మధ్యలో ఉన్నప్పుడు బ్రైట్ లైట్స్ కి, లౌడ్ సౌండ్స్ కి చాలా సెన్సిటివ్ గా ఉంటారు. స్టార్టింగ్ లో డాక్టర్స్ ఇవి రెండు 2 సెపరేట్ కండిషన్స్ లో చూసేవాళ్ళు. బట్ 2013లో ఇవి సెపరేట్ కాదు, అన్ని ఒకే స్పెక్ట్రమ్ లో ఉన్న డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అని ఐడెంటిఫై చేశారు. అప్పటి నుండి ఈ ఆటిజం స్పెక్ట్రమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఒక ఎండ్ లో ఏమో కమ్యూనికేట్ చేయలేక డైలీ యాక్టివిటీస్ లో కూడా ఫుల్ డిపెండెంట్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంకో ఎండ్ లో ఏమో పైకి నార్మల్ గా కనిపించిన లోపల మైండ్ డిఫరెంట్ గా ప్రాసెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందుకే ఆటిజం ఒక సింగిల్ టైప్ కాదు, ఇది మైల్డ్ నుంచి సివియర్ దాకా ఉంటుంది. ఈ స్పెక్ట్రమ్ ని బేస్ చేసుకుని ఆటిజం కమ్యూనిటీలో ఒక ఫేమస్ సేయింగ్ ఉంది: ఇఫ్ యూ మెట్ 1 పర్సన్ విత్ ఆటిజం, యూ మెట్ 1 పర్సన్ విత్ ఆటిజం. అంటే ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. జస్ట్ ఒకళ్ళని చూసి ఆటిజం అంటే ఇలా ఉంటుంది అని జడ్జ్ చేయలేం. మరి దీనికి క్యూర్ ఎలాగా అంటే, నిజానికి దీనికి క్యూర్ లేదు. బట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయడం. ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ థెరపీ ఇవ్వగలిగితే మళ్ళీ పిల్లల్ని ఇండిపెండెంట్ గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే లెవెల్కి తీసుకురావచ్చు. ఇలా చేస్తే చాలా మంది ఆటిస్టిక్ పీపుల్ ఒక హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో చాలా కేసెస్ లేట్ గా ఐడెంటిఫై అవుతున్నాయి. దీనికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అవేర్నెస్ లేకపోవడం. ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. బట్ ఈ వీడియోని అందరికి షేర్ చేసి అవేర్నెస్ తీసుకురావడంలో హెల్ప్ చేయండి. 12 months లోపే పిల్లల్లో కొన్ని సైన్స్ కనిపిస్తాయి. పేరు పెట్టి పిలిచినా రెస్పాండ్ అవ్వకపోవడం, ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేయడం, సేమ్ యాక్షన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం, 16 months వచ్చిన ఒక్క వర్డ్ కూడా మాట్లాడకపోవడం, ఇలాంటి సైన్స్ కనిపిస్తే ఇగ్నోర్ చేయకూడదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సైన్స్ గమనించినప్పుడు పానిక్ అవ్వకుండా పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. ఎందుకంటే ఈ సైన్స్ అన్ని పాసిబిలిటీస్ మాత్రమే, కన్ఫర్మేషన్స్ కాదు. ఆటిజం ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం. బట్ అసలు ఆటిజం ఎందుకు వస్తుంది? WHO ప్రకారం ఈ క్వశ్చన్ కి ఒక ఎగ్జాక్ట్ రీజన్ అనేది లేదు. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అడ్వాన్స్డ్ పేరెంటల్ ఏజ్, ప్రెగ్నెన్సీ టైంలో మెటర్నల్ డయాబెటీస్, పుట్టినప్పుడు పిల్లలు వెయిట్ తక్కువ ఉండడం, ప్రీమెచ్యూర్ బర్త్, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా పిల్లలకి ఆటిజం ఎఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆటిజం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఎక్కువ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ వీళ్ళకి కొన్ని యూనిక్ స్ట్రెంగ్స్ ఉంటాయి. ఆర్టిస్టిక్ బ్రెయిన్స్ కి స్ట్రాంగ్ ప్యాటర్న్ రికగ్నిషన్ ఎబిలిటీ ఉంటుంది. చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా చాలా షార్ప్ గా నోటీస్ చేస్తాయి. ఏదన్నా ఒక టాపిక్ మీద వీళ్ళకి ఇంటెన్స్ ఫోకస్ ఉంటుంది. గంటలు డిస్ట్రాక్ట్ అవ్వకుండా నచ్చిన ఒక్క పని మీదే ఫోకస్ చేయగలరు. దీన్నే హైపర్ ఫోకస్ అంటారు. ఇలాన్ మస్క్, యాంథనీ హాపింగ్స్ లాంటి వాళ్ళు కూడా ఆటిజం ఎఫెక్ట్ అయిన వాళ్ళే. ఇదే వాళ్ళని ఒకే దాని మీద ఫోకస్డ్ గా వర్క్ చేయడానికి హెల్ప్ అయ్యేలా చేశాయి. ప్రాబ్లం ఓన్లీ ఒక టాస్క్ నుండి ఇంకో టాస్క్ షిఫ్ట్ అవడంలో వస్తుంది. సో ఆటిజంతో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మెయిన్ గా కావాల్సింది ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ రైట్ సపోర్ట్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అందరికి షేర్ చేసి ఆటిజం మీద అవేర్నెస్ తీసుకురావడంలో పార్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.